హాయ్ అండి. సేమియా ఉప్మా అయితే చేసుకుందాము. స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ అయినా నెయ్యి అయినా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. నేనైతే నెయ్యి వేసుకున్నాను. సేమియా అంతా వేసేసుకొని వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇష్టం ఉంటే మీరు క్యారెట్ కానీ గ్రీన్ బటానీ కానీ వేసుకోవచ్చు. అట్లానే మనకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి అంత కారం ఉండవని కాస్త ఎక్కువగానే వేసాను. కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి. పోపు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి సేమియా ఉప్మాకి వాటర్ అయితే కొలతలు అవసరం లేదండి. మనకి నార్మల్ ఉప్మా రవ్వకైతే కొలతలతో వేసుకుంటే చక్కగా ఒక్కొక్కరు పొడిగా రావాలంటే కొంచెం వాటర్ తగ్గించుకుంటారు. మెత్తగా రావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకుంటారు. అది రవ్వ ఉప్మాకి చెప్తున్నాను. సేమియా అయితే కొంచెం పొడిగా ఉంటేనే మనకి బాస్మతి రైస్ లాగా చాలా బాగుంటుంది. కొద్దిగా కాజు వేసుకొని పోపు వేగిన తర్వాత ఒక టమాటో మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. మీకు టమాటో ఇష్టం లేకపోతే కొద్దిగా లాస్ట్లో నిమ్మరసం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా రాళ్ళు ఉప్పేసి కాస్త మూత పెట్టి టమాటా పచ్చివాసన పోయే వరకు వేపుకొని నేనైతే 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. బాగా కలిపేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను. మూత పెట్టేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేయించి సైడ్కి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకోవాలి. మనకి రవ్వలాగా ఏదో ఉండగట్టేస్తుంది అనే భయం అవసరం లేదు. ఒకటేసారి వేసేసుకొని కొంచెం కలిపేసి ఒక 2 సెకండ్లు మూత పెట్టి ఉంచినట్లయితే త్వరగా ఉడికిపోతుంది. అది ములిగేటంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఏం కొలతలు అవసరం లేదు. మీకు వాటర్ ఎక్కువగా అనిపిస్తే హైలో పెట్టేయండి స్టవ్. ఒకటి చేత్తో పట్టుకొని చూడండి, ఉడికిందనుకోండి, మెత్తగా అయిందనుకోండి, స్టవ్ హైలో పెట్టేసి వేపేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఉడకలేదనుకోండి కొద్దిగా మూత పెట్టి అలా కింద దించేసినట్లయితే ఆటంతలు అదే వేడికి మగ్గిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్టు. నాకైతే పొడి పొడిగా వచ్చింది. చల్లగైన తర్వాత ఇంకా పొడి పొడిగా ఉంటుంది. మనకి ఏదో బిర్యానీ తిన్నట్టు బాస్మతి రైస్ లాగా పొడి పొడిగా ఉంటుందండి. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అది ములిగేటంత వరకు మాత్రమే వాటరు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అదిరిపోయింది.